జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో ఇటీవల కుంటలో పడి మరణించిన మాల్యాల ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థి సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సుశాంత్ మరణం అధికారుల నిర్లక్ష్యం. టీఆర్ నగర్కు చెందినటువంటి నిరుపేద గిరిజన కుటుంబం. అరుదైనటువంటి శాఖ ఎరుకల పిల్లవాడు సుశాంత్ 4వ తరగతి మల్యాల ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన పొందుతున్నాడు. రెవెన్యూ అధికారులు బాధ్యతారహిత్యంగా స్కూల్ సమీపన ఉన్నటువంటి భీమన్నగుట్ట ఆ మట్టి అక్రమంగా తవ్వి తీయడం. సాధారణంగా గుట్టపుట్ట మట్టి తరలించాలి, మట్టి తొలగించాలి అంటే పర్యావరణ శాఖ అనుమతి కావాలి. పర్యావరణ శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా కూడా గుట్టమట్టిని తీయకూడదు తవ్వినట్టు. అయితే అక్కడ సంబంధిత రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధి అధికార ఎవరైతే బాధ్యత మీద ఉన్నారో అధికార యంత్రాంగం కళ్ళుండి చూడలేని కబోదులైతున్నా చెప్పంటున్నాను. దయచేసి ఇవన్నీ అరికట్టాలి, చర్యలు తీసుకోవాలి. దేవేందర్ నాయక్ గారు ఏదైతుందో నాకు ఫర్ ది లాస్ట్ 3 days పాపం జరిగిన నాడు రాత్రి నా దృష్టి పట్టుకొచ్చింది. నేను హైదరాబాద్లో మా మనమరాలు కాలేజీ పోతుంటే ఏదైతుందో నేను హైదరాబాద్ ఉండడం తక్షణమే రాలేకపోయినాయి కూడా. సరే వాళ్ళు 5కే పరిమితం అయితే అంటే కూడా సరే మనం పోరాటం చేద్దాం, కానీ మనం చనిపోయిన పిల్లోడి బాడీ ముందు పెట్టుకొని మనము కొనసాగడం కొత్త తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని కూడా మనం గమనించాలని చెప్పని మరి అప్పటి మనకు విరమించిన ఇక భవిష్యత్తులో వాళ్ళకు కావాల్సిన సహాయం అందింపజేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మేము తోడు ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా మనం చేస్తున్నాను. ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం. ఇవాళ మీ గుడిసెల వాళ్ళకి అందరికీ ఇండ్లు మంజూరు చేయాలి, ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పింపచేయాలి. ఇవన్నీ కూడా దేవేందర్ నాయక్ గారు ఏదైతుందో మీరు చేపట్టే ప్రతి అంశానికి నేను గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను మీకు తోడు ఉంటానని చెప్పని మనం